నిన్నటికంటే ఇలా ఇద్దరు ఎక్కువ వస్తుర్రు అయినా కూడా నీకు ఇంకా టిఫిన్ పెట్టుడు కూడా కాదు. టిఫిన్ పెట్టుడు కూడా కాలేదు కదా. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఆగమాగం పని ఆగమాగం అంగడంగడ అవుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన ఇంట్లో పనులన్నీ వేసుకునేసరికి ఎంత టైం అవుతుంది. టిఫిన్ పెడుతుంది పొద్దున ఇలా నేను ఆ బయట పని చూసుకునేసరికి అన్నం మొత్తం మెత్తగా అయింది. చిన్నపిల్లలు తినే అన్నం లేక ఉగ్గులాగా అయింది. టిఫిన్ పెట్టేస్తే అయిపోతుంది. నిన్న వాళ్ళు సైకిల్ అయిన తర్వాత మనం పోయినాం చేనులకు. ఏం కాదు తొందరగా కానీ ఇలా ఆటో కూడా వస్తుంది ఇలా అయిపోతుంది. ఇలా ఏంటిది ఇలా స్పెషల్ ఈరోజు బీరకాయ పప్పు. బీరకాయ పప్పు ఇదే నేను చేసిన బీరకాయ పప్పు. అన్నం తినేద్దాం. తొందరగా పెట్టు టిఫిన్స్. అన్నం తినవా? తింటాయ్యా తినిపోదాం. సరే తినేద్దాం. కొంచెం మామిడికాయ పచ్చడి కూడా తీసుకుపోదాం. నిన్న పప్పు తీసుకుపోతే మస్తు మంది కామెంట్ చేసి మామిడికాయ పచ్చడి అయితే మస్తు ఉంటుంది అక్క అని. మీరు పెట్టే కామెంట్స్ చూసిన తర్వాతనే నాకు చేనులో మామిడికాయ పచ్చడి తినాలి అనే ఆలోచన వచ్చింది. అంటే ఇట్లా క్రేవింగ్స్ వచ్చినాయి అన్నట్టు తినాలనిపించింది. ఈరోజు మామిడికాయ పచ్చడి కూడా తప్పకుండా తీసుకెళ్తా. లంచ్